అర్థమైందా? భగవంతుడు ఇస్తున్నాడు, మీకు బుద్ధి పుట్టించాడు. ఫ్యాక్టరీ కాదు ఇది. ఫ్యాక్టరీలో ఉన్నట్టు మనం అట్లా ఇష్టం వచ్చినట్టు పురోహితుల్ని అర్చకుల్ని ట్రీట్ చేయకూడదు. మహా శాపం అది మీకు. ఎట్లా శాపం? మీ పిల్లలకు వస్తుంది, అది మీకు కాదు. నానా శాపం. ఇంకా నేను ఎక్కువ చెప్పను, ఎక్కువ మాటలు చెప్పకూడదు. ఇక మీరు గమనించారు, నా ఫీలింగ్ మీరు గమనించారు. ఇప్పుడు అన్నం పెట్టి అవమానం చేస్తే ఎవరండి తింటారు? ఎవరైనా తింటారా? మా ఊర్లో ఎవరు తినరు, మీ ఊర్లో తింటారా? మా వంశంలో తినరప్ప. మేము అన్నం లేకపోయినా సస్తాం కానీ అది తినం మేము. జ్ఞాపకం పెట్టుకోండి. ఎవ్వరూ కూడా ఏ అర్చకుణ్ణి, ఏ పురోహితుణ్ణి అవమానం చేయకూడదు నా భక్తులు. అది నా భక్తులు అనిపించుకున్న వాళ్ళు. జై గురుదత్త, శ్రీ గురు.